హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 38. మనము ఆ, చాలా సెంటెన్సెస్ చదువుకున్నాము. లాస్ట్ క్లాస్లో కొన్ని దైవిక వాక్యాలని చెప్పారు. ఆ, ప్రతి ఒక్క దానికి మనము కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నాము. తర్వాత మనల్ని మనం ప్రేమించుకునే విధానం గురించి కూడా చెప్పారు. అందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆ, మనసుకు సరి అయిన శిక్షణ ఇవ్వండి అంటున్నారు. అది మెయిన్ అన్నమాట. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. జనరల్గా మనసును మనం మొదలుపెట్టేసామనుకోండి, దాని చేతిలో మనం టూల్ అయిపోతాం. దాని ఇష్టం వచ్చినట్లుగా ఆడించేస్తూ ఉంటుంది. బికాస్ తెలీదు. ఒక చిన్న బాబుకి ఒక డ్రైవింగ్ వీల్ ఇచ్చారు మీరు. వాడికి తెలుస్తుందా? అసలు వాడికి డ్రైవింగ్ సెన్స్ ఉంటుందా? ఇటు వెళ్ళాలి తెలియదు, అటు వెళ్ళాలి తెలియదు, బ్రేక్ ఎంత నొక్కాలి తెలియదు, యాక్సిలరేట్ ఏది తెలియదు. వాడి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తప్పు వాడిది కాదక్కడ. వాడికి తెలియదు. మనం ఇచ్చాము వాడికి తెలియకపోయినా. అలాగే మనసుది కాదు తప్పు. మనం మనసుని తిట్టుకుంటూ ఉంటాము. దానికి సరి అయిన శిక్షణనివ్వకపోవడం ఓన్లీ ఈ జన్మ అని కాదు మాస్టర్స్. ఆ సోలు ఇప్పటివరకు ఎన్నో జన్మలు తీసుకుంది. ఈ మానవ జన్మ కూడా ఎన్ని జన్మలు తీసుకుందో మనకు తెలియదు. సో దానికి ఒక శిక్షణ ఇవ్వాలి అన్న పాయింట్ కూడా మనకు తెలియదు. దాని చేతిలో మనం ఉన్నాము, ఆడించినట్టుగా ఆడుతున్నాము, దాన్నే సింపుల్గా విధిరాత అని సరిపెట్టేసుకుంటున్నాము అనేది కూడా మనకు తెలియదు. మనకు నెక్స్ట్ జన్మలో విధిరాత, ఈ జన్మలో విధిరాత అని ఏదైతే అనుకుంటున్నామో, లాస్ట్ జన్మలో మనం రాసుకున్నది రాత. ఎవరో రాసింది కాదు. అంతే కదండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తే పుణ్యఫలాల మనం ఏదైతే కర్మలు చేసుకున్నామో, సత్కర్మలన్నీ పుణ్యాలుగా, దుష్కర్మలన్నీ పాపాలుగా అనుభవిస్తాము అని చెప్తారు సింపుల్గా కర్మ సిద్ధాంతం ప్రకారం. ఈవెన్ మీరు విజ్డమ్, మన మెడిటేషన్ విజ్డమ్ ద్వారా తీసుకున్నా కూడా సేమ్ టర్మినాలజీ డిఫరెంట్. ఏమని చెప్తారు అంటే, ఏ లెసన్స్ అయితే నీకు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఆ లెసన్స్ కొరకు నెక్స్ట్ జన్మ తీసుకుంటావు అంటారు. లెసన్స్ మిగిలిపోవడం అంటే లాస్ట్ జన్మలో మీరు విపరీతమైన కోపం, అసలు ఎవరిని ఎలా ఎలా ఎవరి పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా తెలియదు, ఎవరిని ఎంత హర్ట్ చేస్తున్నారో కూడా తెలియదు. ఎంతో మంది సఫర్ అయ్యారు. కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తాం? ఆ కర్మంతా మూటగట్టుకొని అనుభవిస్తావు లేరా అని చెప్పేసి అంటూ ఉంటారు. మెడిటేషన్ విజ్డమ్లో ఏమంటారంటే, ఆ క్రోధం యొక్క ఫలితం ఏంటి, నీ పైన ఇంకొకరు క్రోధం చూపిస్తే నువ్వు ఎలా సఫర్ అవుతావు, ఎలా ఉండి ఉంటుంది. అప్పుడు అయ్యో భగవంతుడా, నేను ఎవరికీ పాపం చేశానో నాకు ఇలాంటి తలరాత రాసావు అని చెప్పేసి అనుకుంటాము. అది అక్కడ అలా కాదు. క్రోధం గురించి లెసన్స్ తీసుకోవడానికి వచ్చావు. అందుకే పాపిష్టి భర్తో, సారీ ఐఎమ్ రియల్ సారీ, కోపిష్టి భర్తో, కోపిష్టి వైఫ్, కోపిష్టి అత్తగారో, అమ్మనో, నాన్ననో ఎవరో ఒకరు ఆ రూపంలో వాళ్ళు వస్తారు. ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్లో మనం చూసాము. క్యాథరిన్ వాళ్ళ నాన్నగారు ఒక డిఫరెంట్ మెంటాలిటీ, బియర్డ్ మెంటాలిటీ. ఎంతో ఇబ్బందులు పడ్డది ఆ అమ్మాయి ఓన్ ఫాదర్. అందులో రీజన్స్ కూడా చూసాం మనము. సో అలా ఉంటుందన్నమాట. మన లెసన్స్ మనం అలా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు కూడా మన మనసుకు శిక్షణనిచ్చి, దేనిని చూడాలి, దేనిని వినాలి, ఏది పాటించాలి, ఏ దాని వైపు నేను వెళ్ళకూడదు అనేది మనం శిక్షణనివ్వగలిగితే, నెక్స్ట్ జన్మలో తలరాత ఇప్పుడే రాసేసుకోవచ్చు. మనం రాసుకుంటాము. తెలిసి రాసినా తెలియక రాసినా రాసుకుంటాం. తెలిస్తే సూపర్గా రాసుకుంటాం కదా. మన కథ మనం సినిమా తీయాలి అనుకుంటే బ్యూటిఫుల్గా రాసుకుంటాం. సింపుల్ యాజ్ దట్. చాగంటి గారు కూడా అదే చెప్తారు. దాన్ని ఎన్నో ఎన్నో జన్మల నుంచి వదిలేశారు ఆ మనసుని ఇష్టం వచ్చినట్లుగా. అది తెగిన గాలిపటం లాగా తిరుగుతూ ఉండింది. శిక్షణనిచ్చారనుకోండి, దానికి ప్రాక్టీస్ చేయించారనుకోండి, మీ మాటనే అది వింటది అని చెప్తారనమాట. దానికి కొన్ని రొటీన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందుకొరకే సనాతన ధర్మంలో చాలా రొటీన్స్ అని అంటారు, కానీ అవి రొటీన్స్ కాదండి. ఆ విలువలన్నీ మనము ఎగిరెగిరి పడకుండా ఉండడానికి వెయిట్స్ లాగా. ఏమంటారు, ఆ గాలిపటానికి దారం ఎలాగో, ఒక ఎంటీ ఇస్తరాకు మీద మీరు పదార్థాలు పెట్టినట్లయితే అది ఎగిరిపోకుండా ఉంటుంది. అదే పదార్థాలు పెట్టకుండా వదిలేశారనుకోండి, సింపుల్ గాలికి కూడా అది ఎగిరిపోతుంది. ఆ గాలి ఆ విస్తరాకు. అలాగే మనం కూడా ఆ సాంప్రదాయాలనండి, రొటీన్స్ అనండి, ఏవైనా అనండి, అవి లేదనుకోండి ఉండదండి. తెగిన గాలిపటం లాగా అయిపోతుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని పాటించాలి.
తెలుసుకొని పాటించారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. అంటే మనసుకి జ్ఞానము ద్వారా శిక్షణనివ్వడం. అలాంటి శిక్షణ గురించి చెప్తున్నారు. సరి అయిన శిక్షణనివ్వండి. పై విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం, పై విధంగా అంటే లాస్ట్ వీక్ మనం నిందించుకుంటూ అన్ని ఎన్నో ఎన్నో రకాలుగా నిందించుకోవడం చేశాము. దాని గురించి చెప్తున్నారు. పై విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనేది మనసు చెప్పే పాత సోది లాంటిది. మీరు మార్పు చెందకుండా నిరాకరించేలా మీ మనస్సుని మీరెలా తయారు చేసుకున్నారో చూడండి. ఈ ఆలోచనలన్నిటినీ ప్రక్కకు నెట్టి ఇప్పుడు చేయాల్సిన పనిపై ధ్యాస పెట్టండి. సరే, ఏదో తెలుసో తెలియకో చేశాము. మనసు కంట్రోల్‌లో మనం ఉండిపోయాము. కాదు. నా కంట్రోల్‌లోకి నేను నా మనసుకి తెచ్చుకుంటాను. ఆల్వేస్ వి ఆర్ ద సుపీరియర్స్. మనసు అనేది లేనే లేదు అని చెప్తారు. ఆధ్యాత్మికతలో హైయెస్ట్ స్టేజ్‌కెళ్తూ ఉన్నప్పుడు మనసు, మైండ్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ శూన్యం. అసలు లేదు అని చెప్తారు. కానీ మనం ఆ స్టేజ్‌కెళ్ళలేదు. మనసు అనే దాని చేతిలో మనం ఉన్నాము అని అనుకుంటున్నాం కాబట్టి, ఈ లెసన్ చదువుకొని తీరాల్సిందే. దానికి శిక్షణనివ్వాల్సిందే. రమణ మహర్షి చూసినట్లయితే దెర్ ఈస్ నో మైండ్, దెర్ ఈస్ నో మనసు ఇవన్నీ చెప్తూ ఉంటారాయన. అసలు మెడిటేట్ కూడా చేయాల్సిన పని లేదు. బికాజ్ యూ ఆర్ ఇన్ ద మెడిటేషన్ స్టేట్. జస్ట్ నో అబౌట్ దట్ అని చెప్తారాయన. చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటది. క్లియర్‌గా చెప్తారు. మెడిటేషన్ అనేది అవసరం లేదు. బికాజ్ నువ్వు ధ్యానం. నువ్వు అని ఏదైతే అనుకుంటున్నావో అదే ధ్యానం. స్టడీగా ఉండేదదే. కానీ అది తెలుసుకో. అది తెలుసుకున్నారు అంటే ఏది శూన్యం, ఏది ఉంది తెలిసిపోతుంది అని చెప్తారు. సో, ఇప్పుడు మనకు మనస్సు అనేది ఉంది అనుకుంటున్నాము. దాని చేతిలో మనం కీలుబొమ్మలు అనుకుంటున్నాం గాబట్టి, అది ఇష్టం వచ్చినట్టుగా మార్పు మనం ఏదైనా చెందాలనుకుంటే నిరాకరించి బోలెడన్ని రీజన్స్ మన ముందర పెట్టి, నువ్విలా పొద్దున్నే లేచి 6 గంటలకు మెడిటేషన్ చేస్తాను అంటే నాకు నిద్ర సరిపోవట్లేదు. మళ్ళీ 8 గంటలకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత ఇదుంటుంది. కాస్త నాకు 8 గంటలు నిద్రపోవాలి కదా! ఇలా అన్ని రీజన్స్ తీసుకొచ్చి పెట్టేస్తది. జ్ఞానమేం చెప్తది? 8 గంటలు అక్కర్లేదమ్మా. రోజు గంట సేపు మెడిటేషన్ చెయ్యి. 6 గంటల నిద్ర నీకు ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు నైట్ నువ్వు 5 అవర్స్, 6 అవర్స్ పడుకున్నా సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 6కి చక్కగా లేచి మెడిటేషన్ చేసుకోవచ్చు. రోజంతా హాయిగా, ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఉంటావు. ఎన్ని పనులు నీకు ఇవ్వబడ్డాయో అన్ని పనులు చేసుకుంటావు అని మనము నేర్చుకున్న జ్ఞానం అది చెప్తది. ఏ ఆధ్యాత్మిక మాస్టర్స్‌కి ఏ ఫీల్డ్‌లో ఉన్నా, భక్తి మార్గంలో ఉన్నా, కర్మ మార్గంలో ఉన్నా, జ్ఞాన మార్గం ఈ 3 ఆధ్యాత్మికత హైయెస్ట్ పాయింట్‌కి రీచ్ అవ్వడానికి మార్గాలు. ఈ 3 మార్గాల్లో ఉన్న ఏ మాస్టర్, సీనియర్ మాస్టర్స్‌ని తీసుకున్నా ఎవరు కూడా 8 అవర్స్ నిద్రపోరండి. వాళ్ళు ఏ ఏజ్‌లో ఉన్నప్పటికి కూడా. ఎక్కడి నుంచొస్తుంది? అన్ని వేల మందిని గైడ్ చేసే శక్తి వాళ్ళకి. మనకింట్లో మనమే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉన్న నలుగురము మనమది ఒక పేజ్ మీద ఉండడానికి, ఒక పని చేసుకోవడానికి కానీ, ఒక అండర్‌స్టాండింగ్ కానీ మనకెంత సఫర్ అవుతూ ఉంటాము. కొన్ని వందలు, వేలు, లక్షల మందిని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పథకాలు ఇంకెంతగా, ఇంకెంతగా, ఇంకెలా తీసుకెళ్ళాలి? ఎక్కడి నుంచొస్తుంది వాళ్ళకు? నిద్ర లేదు. ఆహారం మనం తిన్నట్టుగా అన్నీ తింటారని కూడా కాదు. ఫుల్లీ సాత్వికం తింటూ ఉంటారు వాళ్ళు. దోస్ ఆర్ ఆల్ ఎనర్జిటిక్ థింగ్స్. శక్తిని ఇచ్చేవి. సో, ఇక్కడేమంటున్నారంటే, మీ ఆలోచనలన్నిటిని పక్కకు నెట్టి, ఇప్పుడు ఏం చేయాలో దాని మీద ధ్యాస పెట్టండి. ముందు మనం చర్చించుకున్న మిర్రర్ వర్క్ విషయానికొద్దాం. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ, నిన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను. యాక్సెప్ట్ యాజ్ యు ఆర్ అని చెప్తారు. సో, అద్దంలో ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం మిర్రర్ వర్క్ గురించి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని, మనను మనము అలాగే పెట్టి చూసుకుంటున్నట్లయితే చాలామంది చాలా ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పాను. మన మెడిటేషన్ పార్టిసిపెంట్స్‌లోనే ఒకరు మిర్రర్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. సో, ఈవిడేం చెప్తున్నారంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ నన్ను నేను ఒప్పుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను యథాతథంగా. ఆ సెల్ఫ్ లవ్ ఇచ్చిన తర్వాత ఏమవుతదంటే, ఎనర్జీ పెరుగుతది మనకు.
అక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఏదేది సరి చేసుకోవాలి, ఎక్కడెక్కడ వర్క్ చేయాలి మన మీద అనేది మనం చేయొచ్చు. ఒక బేస్ లాగా వస్తుందన్నమాట మీకు ఆ సెల్ఫ్ లవ్ మీరు ఏర్పరచుకున్నట్లయితే. మిమ్మల్ని మీరు యథాతథంగా యాక్సెప్ట్ చేసినట్లయితే. తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో ఏ భావనలు తలెత్తుతున్నాయో గమనించండి. మనల్ని, ఇతరులని, మన గతాన్ని క్షమించేశాం కాబట్టి ఇలా చెప్పుకుపోవడం ఇంతకు ముందు కన్నా కాస్త సులభంగా అనిపిస్తోంది కదా! అంటే పూర్వపు క్లాసెస్‌లో మనం చెప్పుకున్నాం కదా! దాన్ని కూడా కంబైన్ చేస్తూ చెప్తున్నారు. మనం మనల్ని క్షమించుకున్నాం పూర్వపు క్లాసుల్లో, ఇతరులని క్షమించాము, ఇప్పుడు సెల్ఫ్ లవ్వు చేస్తున్నాము. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే లైఫ్ ఈజీగానే అనిపిస్తోంది కదా! చెయ్యొచ్చు అని అనిపిస్తోంది కదా! సులభం అనిపిస్తోంది కదా! అని అంటున్నారు. ఇదే జీవితంలో చాలా కీలకమైన విషయం. అలా సులభం అనిపించడమే చాలా కీలకమైన విషయం. అదే కష్టం అనిపించిందనుకోండి, అదే నిజంగా కష్టమైన విషయం అండి. ఒకటి చెయ్యాలి అంటే మనకు కష్టము అని మైండ్‌లో ఆలోచన వచ్చిందనుకోండి, పెద్ద గోడండి. అది చైనా గోడ అంతే. 90% ప్రాబ్లమ్స్ ఎక్కడుంటాయంటే బ్రెయిన్‌లోనే ఉండి, బ్రెయిన్‌లోనే పోతాయవి. అసలు ప్రాబ్లమ్స్ ఉండవవి. 90% సఫర్ అవుతామంట బ్రెయిన్‌లో. బ్రెయిన్‌లో ఉండి బ్రెయిన్‌లో ఎప్పుడు పోతాయి అంటే జ్ఞానం తీసుకుంటేనండి. జ్ఞానం తీసుకోకపోతే అవన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం. మన ఆలోచనలతో మన ఎనర్జీ ఆ ఆలోచనలకు అందచేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకొని ఫిజికల్‌గా, మెంటల్‌గా రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటాం. నాకుందండి. ఉండేది. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ గమనిస్తున్నాను ఆ ప్రాబ్లమ్ నేను. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత మాక్సిమం పోయింది అని హ్యాపీ అయ్యాను. మళ్ళెందుకో గత 1, 2 మంత్స్ నుంచి నాకు ఇబ్బందిగా ఉంది ఆ ప్రాబ్లమ్. ఏంటి అంటే, ఏదైనా ఒకటి వస్తోంది అంటే అది పని అనుకోండి, ఏదైనా అనుకోండి, మెంటల్‌గా దాని గురించి 90% సఫర్ అవుతున్నాను. రైట్ నౌ ఐ యామ్ ఇన్ దట్ ట్రబుల్ మోడ్. రియల్‌గా నేను ఆ పని చేయాల్సొచ్చినప్పుడు అలవోకగా చేసేస్తున్నాను. కానీ బిఫోర్ దట్ ఐయామ్ టేకింగ్ ఆల్ ద పెయిన్ ఇన్ మై బ్రెయిన్. జస్ట్ ఇట్స్ మై థాట్స్. దానికి నేను చెప్పుకునే రీజన్స్ ఏంటి అంటే, ఆ! ఈ పనిలో నాకు క్లారిటీ లేదు కదా! అందుకే నేనిలా సఫర్ అవుతున్నాను. ఇదిగో ఇది వీళ్ళ మీద డిపెండెన్సీ ఉంది కదా! అందుకే నేను సఫర్ అవుతున్నాను. లేదు ఆఫీస్‌లో ఉంది. ఇది నేను ఒక్కదాన్నే చేయాల్సిన పని కాదు కదా! ఇంకో 10 మంది. వాళ్ళది కూడా చేస్తేనే కదా! నాది సక్సెస్ అయ్యేది. ఇలా నా మనసు ఇన్ని రీజన్స్ చెప్తోంది. ఏంటి? పర్వాలేదు 90% నువ్వు ఆలోచనలతోనే నీ బ్రెయిన్‌లో సతమతమవుతున్నావు. అంత సఫర్ అవుతున్నావు. ఎందుకు సఫర్ అవుతున్నావంటే ఇదిగో కారణాలు. దీనివల్ల నేనెక్కడికెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. ఎనర్జీ రోజు కొద్దిగా, రోజు కొద్దిగా, రోజు కొద్దిగా నాకు డ్రైన్ అయిపోతూ ఉంటది. రియల్లీ ఐ యామ్ ఇన్ దట్ సిట్యుయేషన్ రైట్ నౌ. ఆల్‌మోస్ట్ 1 ½ 2 మంత్స్ నుంచి. ప్రాబబ్లీ యాహ్! 1 ½ మంత్ అనుకుంటాను. ఐ డోంట్ నో. వాట్ వెంట్ రాంగ్ ఐ డోంట్ నో. నాకది తెలుస్తుంది. బట్ నన్ను నేనిప్పుడు పుల్ చేసుకోవాలి బయటికి. ఏం చెయ్యాలి? ఏ జ్ఞానాన్ని అప్లై చేయాలి? అప్లై చేయగానే వెంటనే అయిపోతుందని కాదు. ఆ సాధన ఉండాలి. ఎవ్రీడే ఉండాలి. నేను ఈచ్ టైము నేను ఆ లూప్‌లోకి వెళ్ళిపోతున్నాననగానే నా లోపల నుంచి జ్ఞానము నాకు ఆ బోధన చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా నేను నా మెడిటేషన్ కానీ, నేను చేయాల్సింది ఏదైతే ఉందో అది కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు మెల్లమెల్లగా, మెల్లమెల్లగా దాని నుంచి బయటకొచ్చేస్తాను. నాకు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విషయంలో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉండిందండి. ఎన్ని పనులొచ్చినా, ఏవొచ్చినా కూడా, ఏది కొత్త చేంజొచ్చినా కూడా, ఆ మెంటల్‌గా సఫర్ అవ్వడం అనేది 99% అలా తగ్గిపోయిందండి అప్పట్లో. నేనది వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్సెస్‌లో కూడా చెప్పాను నేను. సో, సంథింగ్ ఐ యామ్ నాట్ డూయింగ్ రైట్ నౌ. అదేంటో నేను తెలుసుకొని, దాన్ని నేను కరెక్ట్ చేసుకున్న తర్వాత, అది సాధన చేసినట్లయితే ఎవ్రీ సింగిల్ డే, కొద్ది రోజుల్లో ఇది పోతుంది నాకు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. భయమేమీ లేదు. అందులో నుంచి నేను బయటికి రాలేను అన్న భయమేమీ లేదు నాకు. అది సులభము అన్న పదం ఇప్పుడు రాసారు కదా! ఎంత సులభం అనిపిస్తుందో చూడండి అని చెప్పారు కదా! దాని కొరకు ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు భయమేమీ లేదు దాంట్లో నుంచి నేను బయటపడలేను అని. కానీ ఆ సాధన చెయ్యాలి.
దానికి నేను టైం తీసుకోవాలి, ఏ జ్ఞానం అప్లై చేయాలి, ఎలా ఉండాలి, అవంతా నేను ప్రాక్టికల్గా చేసుకోవాలి. ఐ నో ద ఫార్ములా, కాబట్టి ఐఎమ్ ఓకే, ఐ కెన్ డూ ఇట్. నా సఫరింగ్కి నేనే కారణమని నాకు తెలుసు, నా ఆలోచనలే కారణమని నాకు తెలుసు. నేనే బరువు నెత్తిన పెట్టుకుంటున్నాను, లేని బరువును నెత్తిన పెట్టుకుంటున్నాను. నెత్తిన కాదు, తలలో, ఆలోచనల రూపంలో. సో తెలిస్తే చెయ్యడానికి మైండ్ ఏం చెప్తూ ఉంటుందంటే సులభము, ఇంకా వెయ్యి అడుగు వెయ్యి అన్నట్లుగా చెబుతూ ఉంటుంది. తర్వాత ఇదే జీవితంలో చాలా కీలకమైన విషయం, మనల్ని మనం మంచిగా భావించుకోవడం, మరి మనల్ని మనం అంగీకరించుకోవడంలే మన జీవితంలో సంభవించబోయే నూతన శుభ పరిణామాలకు నాంది ప్రస్తావనలు. నన్ను నేను కించపరుచుకోవడం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక్కోసారి నన్ను నేను కొట్టుకునేదాన్ని. ఆవిడ కొట్టుకునేదట. ఆవిడ మనం చెప్పుకున్నాం కదా బుక్ స్టార్టింగ్‌లో కూడా, షీ వెంట్ త్రూ ఎ లాట్ అండి. ఆమె, ఆమె ప్రాబ్లమ్స్ వింటూ ఉంటే, ఆమె ఈ లూయిస్ ఎల్హే గారి గురించి నేను చెప్పేది, రచయిత గురించి. చిన్నప్పటి నుంచి షీ వెంట్ త్రూ హెల్. సపోర్ట్ లేకుండా, పేరెంట్స్ ప్రాబ్లమ్స్, స్టెప్ ఫాదర్ ప్రాబ్లము, చాలా లైంగికపరమైన ఇష్యూసు, చాలా రకాలుగా ఫేస్ చేసింది. పెళ్లి చేసుకుంటే చాలా మీన్స్ చాలా, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ వాటన్నింటినీ జయించి అలాంటి వాళ్ళందరినీ కూడా బాగు చేసే స్థితికి ఎదగగలిగింది తన ఓన్గా. సో ఆవిడకి ఆమె మీద, ఆమె లైఫ్ మీద విసుగొచ్చినప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేసేదట. అప్పట్లో నన్ను నేనుగా అంగీకరించుకోవడం అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. నాకు నాకు లేని దాని పట్ల, నా లేమితనం పట్ల, నా పరిమితుల పట్ల నాకుండిన నమ్మకాలు ఎంత బలంగా ఉండేవంటే, ఎవరైనా ఏదైనా పాజిటివ్‌గా నా గురించి చెప్పినా నేను నిరాకరించేదాన్ని. ఎవరైనా నేనంటే ఇష్టమని చెబితే, ఎందుకు? నాలో ఏం చూసి వారు ఇష్టపడుతున్నారు? నా లోపల నేను ఎలాంటి దాన్నో నిజంగా వారికి తెలిస్తే వాళ్ళు నన్ను ఇష్టపడతారా? ఇలా సాగేవి నా ఆలోచనలు. ఈవిడ గురించి ఒకరు పాజిటివ్‌గా అంటే కూడా వినడానికి ఇష్టం లేనంతగా ద్వేషించుకునేదట. ఏమనుకుంటాము? వాళ్ళకి నా గురించి తెలీదు కాబట్టి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు. వాళ్ళకి నేనేంటో తెలిస్తే అప్పుడు వదిలి ఎళ్ళిపోతారు. నా కోపమేంటో తెలిస్తే, నా చిరాకేంటో తెలిస్తే, లేదా నేనెంత చెడ్డదాన్నో తెలిస్తే అప్పుడు ఉండరు నా దగ్గర. లేదా నేనెంత దురదృష్టవంతురాలినో తెలిస్తే, ఇలా అనుకుంటూ ఉంటారు కదండీ! సో, ఆవిడ అలాగే ద్వేషించుకుంటూ ఉండేది కాబట్టి, చిన్న పాజిటివ్ వైబ్రేషన్స్‌ని కూడా తన దగ్గరికి రానిచ్చేది కాదు. చూడండి, ఆ యూనివర్స్ సమ్‌హౌ పాజిటివ్ ఎనర్జీస్‌ని మన దగ్గరికి తెస్తున్న ఎవరు అడ్డంకిగా ఉన్నది? మనమే. ఇంకెలాగండి? డోర్‌లు మనమే క్లోజ్ చేస్తే ఏ దేవుడు రక్షిస్తాడు? ఎవరు రక్షించలేరు. ఇప్పుడు చెప్తూ ఉంటాం మనము, నిన్ను ఏ దేవుడు కూడా బాగుపరచలేడురా, ఇలా అంటూ ఉంటాం మనం. దాని మీనింగ్ ఏంటి? ఒక్క డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టట్లేం. అన్ని డోర్‌లు క్లోజ్ చేసుకొని కూర్చున్నాం. ప్రతిదానికి ఏదో రీజన్ చెప్తాం. ఎవడు బాగుపరుస్తాడు? ఆ దేవుడు కూడా బాగుపరచలేడు అని చెబుతూ ఉంటాం. అంటే నీకెంత మంచి చెప్పినా, ఎంత పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వాలని ఎవరు ట్రై చేసినా, యూ ఆర్ నాట్ ఏబుల్ టు, యూ ఆర్ నాట్ ఇన్ యాక్సెప్టింగ్ మోడ్. మనల్ని మనం అంగీకరించుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే, జీవితంలో అన్నీ అనుకూలిస్తాయని, అన్ని శుభాలే సంభవిస్తాయని నాకప్పట్లో తెలిసేది కాదు. నాతో నేను ఒక శాంతియుతమైన ప్రేమపూర్వక సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. పాపం తనకి ఎవరి గైడెన్సు లేదు. తను తన ప్రాబ్లమ్స్ నుంచి బయటికి, గైడెన్స్ లేదు అంటే మొత్తం లేదు అని కాదు. ఆహ్, తిను ఎవరికైతే కౌన్సెలింగ్స్ ఇచ్చి తన దగ్గరకొచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకెలా చేసిందో అలాంటి గైడెన్స్ తినకేమీ లేదు అప్పట్లో. మొదట నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను వెతికి వెతికి పట్టుకున్నాను. ఇది నాకు చాలా సాయపడింది. నా ఆరోగ్యం బాగుపడటం మొదలయ్యింది. మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే మన శరీరం మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవడం మొదలుపెడుతుంది. అలాగే సంపదలు సిద్ధిస్తాయి. మనలో మన జీవితాల్లో ప్రేమ జనిస్తుంది. మనల్ని మనం సృజనాత్మకంగా వ్యక్తపరుచుకోగలుగుతాము.
మొదట్లో నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను అభినందించుకోవడంతో ప్రారంభించిన నేను తర్వాత నాలో ఉన్న ప్రతి లక్షణాన్ని మరియు నేను బాగా లేను అని అనిపింపచేసే వాటిని కూడా నేను మంచిగా భావించి ప్రేమించుకున్నాను. అప్పుడు ఇంకా నాలో నిజమైన ప్రగతి మొదలైంది. ఫస్ట్ అట చిన్న చిన్న ప్రతి ఒక్కరిలో ఉంటాయి. 99 చెడు లక్షణాలున్నా ఒక్కటైనా మంచి లక్షణం ఉంటుంది. ఆ ఒక్క లక్షణాన్ని పట్టుకొని ప్రేమించుకోమని చెప్తున్నారు. ఎంత చక్కగా చేస్తారు. చిన్న పని. ఎవరికీ గొప్పది కాకపోవచ్చు. ఎవరు అప్రిషియేట్ చేసేది చూసి గుర్తుపట్టి చాలా బావుంది అని చెప్పేది కాకపోవచ్చు. బట్ స్టిల్ మనకు తెలుస్తుంది. ఆ పని చేసినప్పుడు ఎంత శ్రద్ధగా, ఎంత ఇష్టంగా చేస్తామో, ఎంత మంచి రిజల్ట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తామో, ఎంత సంతృప్తి దొరుకుతుంది. అంటే యూ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ థట్. దాన్ని గుర్తు చేసుకోండి. అక్కడి నుంచి సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయండి. జెన్యూన్‌గా మీలో ఉంది కాబట్టి జెన్యూన్‌గా ప్రేమించుకుంటారు ఆ పర్టిక్యులర్ లక్షణం పట్ల. యెస్, నేను చాలా బాగా చేస్తాను. ఒప్పుకుంటాను. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. అలా కాకుండా నేను ఏదో ఇంకేదో ఇచ్చి అసలు బాగా చేయలేం మనం అది. కానీ సింపుల్‌గా మీరనుకోండి. అనుకుంటే అవుతుంది. చేశాననుకోండి. చేశాను. వంట చేయడం బా 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 చేయడం రాలేదనుకోండి. సింపుల్‌గా మీకు వంట చేయాలనుంది కానీ చేయలేకపోతున్నారు. వంట కుదరట్లేదు. ఎలా చేస్తారో తెలియట్లేదు. ఐ మీన్ లైక్ ఆ ఉప్పు, కారము వాటెవర్ తెలియట్లేదు. నేనేం చెప్తానంటే దాన్ని ఎలాగండి అధిగమించడము అంటే నేను చెప్పే సలహా ఫస్ట్ ఏం చెప్తానంటే, నేను వంట చాలా బాగా చేస్తున్నాను. చాలా బాగా చేస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉందో! వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు నన్ను. అసలందరూ నా రెసిపీస్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నాతో చేయించుకుంటున్నారు. ఇలా అనుకోండి పరిస్థితి చక్కబడతది అని చెప్తాను నా కౌన్సెలింగ్‌లోనే. మనస్ఫూర్తిగా అనుకుంటారా? నేను చెప్పాను కాబట్టి అనుకుంటారు. 100% లోపల నుంచి ఏదైతే మీరనుకుంటున్నారో దాన్ని నమ్ముతారా? నమ్మరు. నేనేమని చెప్తున్నాను? చేస్తున్నాను. అందరు నచ్చుతున్నారు. ఆల్రెడీ జరిగిపోయినట్టుగా చెప్తున్నాను నేను. ఆర్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తున్నాను. 100% చెప్పలేమక్కడ. లోపల ఒప్పుకోదు. ఎందుకంటే నాకసలు వంట రాదు. రైట్? అందుకని ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ నచ్చిన అంశాన్ని తీసుకొని, యాక్సెప్ట్ చేసేదాన్ని తీసుకొని, ఆ సెల్ఫ్ లవ్ అనే బేస్, ఆ పునాదిని వేసుకోండి. ఆ తర్వాత నచ్చని ఉన్నా, నచ్చని ఉన్నా వాటిని తీసుకొని, వాటిని కూడా నేను చేస్తున్నాను, చేస్తాను, చేస్తున్నాను అని చెప్పమంటారు మేనిఫెస్టేషన్‌లో. ప్రెజెంట్ టెన్స్ చెప్పమంటారు ఆల్ ద టైమ్. ఇంకా మీకు కుదిరితే అది ఆల్రెడీ మీరు చేసేసినట్టుగా ఊహించేసేయండి. దానికి మీకు అప్రిషియేషన్ వచ్చినట్టుగా, అవార్డ్స్ వచ్చినట్టుగా, రివార్డ్స్ వచ్చినట్టుగా మీరెంత సంతృప్తిగా ఉన్నారు, అలా ఊహించండి అని చెప్తారు మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్‌లో. సో, ఇప్పుడు ఆవిడ కూడా అదే చెప్తున్నారు. ఒక ఫార్ములా లాగా. సెల్ఫ్ లవ్‌ని ఎలా పెంచుకోవచ్చు? ఎనర్జీస్‌ని ఎలా పెంచుకోవచ్చు? మీ మీద మీకు నమ్మకం తెచ్చుకొని, మీరు చెయ్యలేరు అనుకున్న పనిని కూడా ఎలా చేయగలరు? నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను ఓకే. మంచిగా ఒప్పుకుంటున్నాను అని ఓ నెల రోజుల పాటు పదే పదే మీతో చెప్పుకోండి. ఈ సాధనను చేయమని ఎంతో మందికి సలహా ఇచ్చాను. ఫలితాలు చాలా అమోఘంగా వచ్చాయి. లూయిస్ ఎల్హే గారు కాదండి. ప్రతి స్పిరిచ్యువల్ మాస్టర్ చెప్తారండి. ఇప్పుడైతే మనకు చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్ ద్వారా మనకెంతో మంది మాస్టర్ సందేశాలు ఎంతో అవలీలగా అందుతున్నాయి. 100 సంవత్సరాల క్రితం ఈవెన్ వెస్టర్న్ సైంటిస్ట్‌లు వాళ్ళు చెప్పినయి కూడా ఇప్పుడు స్పిరిచ్యువల్ మాస్టర్స్ చెబుతున్న వాటితో కంప్లీట్‌గా ఏమంటారు కనెక్ట్ అయ్యున్నాయండి. టెర్మినాలజీ ఈస్ డిఫరెంట్ దట్స్ ఇట్. వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ టైప్‌లో చెప్తారు. స్పిరిచ్యువల్ మాస్టర్స్ చెప్పేది ఇంకొక టెర్మినాలజీలో ఉంటుంది. బట్ ప్రిన్సిపల్ ఈస్ సేమ్. ఎండ్ రిజల్ట్ ఈస్ సేమ్. బాటమ్ లైన్ ఈస్ సేమ్. ఈ ఈ సంకల్పాలు, సంకల్ప సిద్ధి అనేది కూడా ఒక నియమం అని చెబుతారండి. ఒక క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! బ్రహ్మకుమారీస్ అని చెప్పేసి. ఆవిడ చెప్తారు. సంకల్ప సిద్ధి ఈస్ ద లా అని చెప్తారు. యూనివర్సల్ లా. వన్ ఆఫ్ ద యూనివర్సల్ లాస్. మీరు పదే పదే ఏది కావాలనుకుంటున్నారో దాని గురించే చెప్పండి. మొత్తం అవే ఉంటాయి ఆమెవి. ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తారో. ఇప్పుడు లూయిస్ ఎల్హే గారు చెప్తున్నది కూడా అదే. నెల రోజుల పాటు పదే పదే అన్న వర్డ్ వాడారు.
ఇలా రోజుకు కనీసం ఎన్నిసార్లు తెలుసా? 300 నుంచి 400 సార్లు దాకా అనుకోండి. మనకనిపిస్తది ఇది వినగానే. పిచ్చోళ్ళు అనుకుంటారు. పక్క వాళ్ళు కాదు. మనకు మనమే పిచ్చోళ్ళలాగా కనిపిస్తాము అని అనుకుంటారు. కానీ మనకు తెలియకుండా నెగటివిటీవి ఎన్ని సార్లు అనుకుంటారో ఎప్పుడైనా కౌంట్ చేయాలనుకుంటున్నారా మీరు? పదాల రూపంలో, ఆలోచనల రూపంలో, పనుల రూపంలో, పనులు చేస్తుంటే ఆ కోపంతోనో, విసుగుతోనో, చిరాకుతోనో మన వైబ్రేషన్స్ అన్నీ యాడ్ అవుతాయండి ఆ పనిలో. ఇవన్నీ ఎన్ని సార్లు చేస్తున్నాము? తెలియకుండా. కౌంట్ చేస్తే బాధపడతాం మనం. ఏడుస్తాం ఇంకా. అన్ని సార్లు నెగటివిటీని మనం ప్రోత్సహించుకుంటున్నామా మనది మనము అని. మనకెవరికీ అలా ఇష్టం ఉండదు. మన పట్ల మనమైనా, మన కుటుంబం పట్లైనా కంప్లీట్ పాజిటివిటీ, ఇంకా చెప్పాలంటే మిరాకిలస్ థింగ్సే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఆ వైపుగా మనం చేస్తున్నామా? అట్‌లీస్ట్ మాట లేదే, ఆలోచన లేదే. అది ఇష్టం లేదు మనకు నెగటివిటీ. కానీ అదే చేస్తున్నాం. అంటే శిక్షణ లేదు మనసుకి. మనసుకి ఎలా శిక్షణ ఇవ్వాలో అసలు తెలియదు మనకి. చెయ్యొచ్చు అని కూడా తెలియదు మనకి. ఇవ్వమని చెబుతున్నారు. మీ లైఫ్‌లో జరగకూడనిది ఏదైతే జరుగుతుందో, దానిని పదే పదే తలుచుకోకుండా, మీకేదైతే జరగాలని కోరుకుంటున్నారో, దానిని పదే పదే, పదే పదే మంత్రం జపించండి దాన్ని. మీరు ఎంత బయటికి నోటి మాట ద్వారా అననవసరం లేదు. ఆలోచనల రూపంలో. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి, మీ ఆలోచనలు దేని చుట్టూ ఉన్నాయి? మీకు కావాల్సిన దాని చుట్టూ. ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఆలోచనలెళ్ళిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి చీకటి రూమ్‌లోకి ప్రవేశించారు. స్విచ్ ఆన్ చేశారు. వెలుతురు రాగానే ఏది పారిపోయింది? చీకటి పారిపోయింది. చీకటి పారిపోవడానికి ఒక పని, వెలుతురు రావడానికి ఇంకో పని చేయలేదు మనం. స్విచ్ ఆన్ చేశాం. వెలుతురు రాకతో చీకటి పారిపోవడం జరిగింది. అలాగే ఆలోచనలు పాజిటివిటీ చుట్టూ ఏది కావాలో దాని చుట్టూ వెళుతూ ఉన్నప్పుడు, నెగెటివ్ ఆలోచనలు చీకటి మాదిరిగా వెళ్ళిపోతాయి, జారిపోతాయి. అదే అలవాటు చేశారనుకోండి, ఒక రొటీన్‌గా అంతే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏమైతది అంటే సిస్టమ్‌లో డీఎన్ఏ కూడా చేంజ్ అయిపోతదంటారు. ఇది కూడా మాట్లాడుకున్నాము. ఎవ్రీ 6 మంత్స్ టు కొన్నిట్లో 6 మంత్స్ అని చదివాను. కొన్ని దగ్గరలో నేను 1 ఇయర్ అని చదివానండి. ఒక స్పిరిచ్యువల్ మాస్టర్ చెప్పిన దాంట్లో 6 మంత్స్ అని చెప్పారాయన. హోల్ డీఎన్ఏ మొత్తం చేంజ్ అయిపోతుంది. సెల్ సిస్టమ్ సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే. ఆ డీఎన్ఏ మొత్తం ఆ 6 మంత్స్ మీరు దేనితో నింపారు? పాజిటివిటీతో నింపారు. సో, ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నట్లయితే, సైంటిఫిక్ ల్యాబ్‌లోకి తీసుకెళ్ళి మీ సిస్టమ్‌ని చెక్ చేసినట్లయితే, అంతకుముందు 6 మంత్స్ ముందు మీరెలా ఉన్నారు? ఈరోజు ఎలా ఉన్నారు? కంప్లీట్‌లీ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలను రీడ్ చేసే స్కానింగ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే, మెషిన్ ఏదైనా ఉంటే స్కాన్ చేశారనుకోండి, నెగెటివ్, పాజిటివ్‌ని దాన్ని స్కాన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మెషిన్స్ ఏమైనా ఉన్నట్లయితే, ఇట్ విల్ బి 100% డిఫరెంట్. మీరు వారు కాదు. అంతలా చేంజ్ ఉంటుందట. ఈ అందులో నాకసలు ఆ వీడియో దొరకట్లేదండి. నేను కనీసం 1 ½ ఇయర్ పైనుంచి వెతుకుతున్నాను. అది ఎక్కడ విన్నానో ఆ వీడియో గురించి సెర్చ్ చేస్తున్నాను. అందులో చెప్తారనమాట. ఆ రోజు విన్న రోజు నాకు విజ్డమ్ చాలా తక్కువగా ఉంది. అర్థం చేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టపడ్డాను. ఈ మునులు, ఋషులు హిమాలయాల్లో ఉండేవాళ్ళు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఉంటారు. మొత్తం వాళ్ళ శరీరం మీరు చూసినట్లయితే యవ్వనంతో ఉంటదంట. దాని కొరకు వాళ్ళేమి సిద్ధులు అవన్నీ ఏమి ప్రయోగించరండి. వాళ్ళ మిరాకిలస్ థాట్స్, వాళ్ళు తీసుకునే ఆహారం 3 పూటలా కాదు. కొన్ని రోజులకు తరబడి వాళ్ళు కేవలం శ్వాస మీదనే బతుకుతారు. అందుకని వాళ్ళ జుట్టు అలా ఉండడం, విడివిడిగా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అందులో చాలా కన్విన్సింగ్‌గా ఉండింది నాకు. కానీ కంప్లీట్‌గా అర్థం చేసుకోలేకపోయాను గాబట్టి గుర్తుకు లేదది నాకు. మళ్ళీ చూద్దాము అంటే నాకసల ఆ వీడియో ఎక్కడుందో నాకు దొరకట్లేదది. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 2 అవర్స్ ఉంటుందది. 6 మంత్స్ తర్వాత డీఎన్ఏ వాళ్ళలో చూస్తే, ఆ ఋషులు వాళ్ళలో చూస్తే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందంట. ఆ థాట్స్ వల్ల. అందుకని నిత్య యవ్వనంగా ఉంటారు. అందులో ఆ మాస్టర్ చెప్పిన దాంట్లో ఆ రోజు నేను బాగా కనెక్ట్ అయిందేంటంటే,
మీ జుట్టు పోకుండా అలాగే ఒత్తుగా మీరు చిన్నగున్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండాలి అంటే సాధ్యం అని చెప్పారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. అబ్బా! దానికి యూజ్ చేసుకోవచ్చు కదా! అన్న టైప్‌లో. సో, అలా ఉంటుందండి అది జ్ఞానం అనేది మనకు తెలిస్తే. అవన్నీ ఇప్పుడు మోడర్న్ సైంటిస్ట్‌లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇట్స్ నాట్ టూ ఫార్. నిన్ననే ఒక వీడియోలో చూసాను. ఏంటి అంటే, ఇప్పుడు మన ఈ కార్పొరేట్ ఫీల్డ్స్‌ని, కార్పొరేట్ ఆహ్, వ్యవస్థల్ని ఏలే వీళ్ళందరూ ఉన్నారు కదా! టెస్లా ఓనర్ కానీ, ఈ మన ఈ ఫేస్‌బుక్ ఓనర్ కానీ, యాపిల్ ఓనర్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటి, ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అంటే, ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అట. మనకు ఆల్రెడీ తెలుసు మన ఆలోచనలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మాటలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ప్రతి ఎమోషన్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. సో, ఎవ్రీథింగ్ విల్ బి రీడ్, రైట్, అండర్‌స్టాండ్ కెన్ బి డన్ బై ఫ్రీక్వెన్సీస్. ఫ్యూచర్ మొత్తం అలాగే ఉండబోతుంది అని చెప్పారు. దానికి బెస్ట్ ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, మనందరికీ తెలుసు. ఇంట్లో మనం మాట్లాడుకునేది ఎవ్రీథింగ్ మన ఫోన్స్ గానీ, మన ఎలక్ట్రానిక్స్ గానీ, ఇంటర్నెట్ బేసికల్లీ గూగుల్ వింటూ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ వింటూ ఉంటది. లేదా ఫేస్‌బుక్ వింటూ ఉంటది. అందుకే ఇమ్మీడియేట్‌గా పాప్ అవుతూ ఉంటాయి. మనం ఒకటి మాట్లాడుతూ ఉంటాము. దాని గురించి ఎన్నడూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయలేదు. కానీ జస్ట్ మాట్లాడుతున్నాము. దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ ఏదో వెంటనే వస్తూ ఉంటది మీరు టీవీ పెడితే. ఎందుకలా వచ్చింది? సంబడీ ఈస్ హియరింగ్. ఆ గూగుల్ వాళ్ళందరూ వింటూ ఉన్నారు అని చెప్పేసి అది అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఎలా జరుగుతోందది? ఏంటా గూగుల్ అనేది ఒక మనిషా? మన ఇంటి దగ్గరకొచ్చిందా? మన ఇంట్లో ఉందా? మనం మాట్లాడేది వింటుందా? నేను ఆ పర్టిక్యులర్ దాని గురించి మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ ఇమ్మీడియేట్‌గా టీవీలో రావడం ఏంటి? ఆర్ నా ఫోన్‌లో రావడం ఏంటి? వాట్ ఈస్ థట్? హౌ కెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్? ఎలా సాధ్యమవుతుంది? లాజికల్ బుర్రకు మనం చెప్పలేము. ద సేమ్ వే చెప్పలేము అంటే టెక్నాలజీ పరంగా చెప్పగలము. బట్ కామన్ మ్యాన్ బుర్రతో ఆలోచించినట్లయితే మనము అలా ఉంటుంది అని ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్‌కి చెప్తే వాళ్ళు ఏది నమ్మరు. అలా ఎలా కుదురుతుందిరా? మనం ఇంట్లో మాట్లాడేది వాళ్ళెక్కడ వింటార్రా? అలా చెప్తూ ఉంటారు. బికాజ్ దే డోంట్ నో థట్. టెక్నాలజీ పరంగా వివరిస్తే మనందరికీ తెలుసది. అలాగే ఫ్యూచర్‌లో మన బ్రెయిన్‌లో ఉండే మ ఆహ్, ఆలోచనలను కూడా ఇతరులు రీడ్ చేయగలరు. స్కేరీగా అనిపిస్తూ ఉంటది. మీరు 'ఆదిత్య 369' మూవీ చూసినట్లయితే ఓల్డ్ మూవీ అండి. బాలకృష్ణ మూవీ. ప్రాబబ్లీ 25, 30 ఇయర్స్ కావచ్చు అదొచ్చేసి. 'ఆదిత్య 369'లో 3 డిఫరెంట్ టైమ్ జోన్స్‌లోకి తీసుకెళ్తారు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌లోకి తీసుకెళ్తారు. ఆ ఫ్యూచర్‌లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఐ థింక్ నాకు ఆ కమెడియన్ నేమ్ గుర్తులేదు. బ్రహ్మానందం గారా? లేకపోతే ఎవరో నాకు గుర్తుకు లేదు. అతను బ్రెయిన్‌లో ఏదో అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా బాబు! ఇలా ఉందేంటి? ఇక్కడ అందరూ ఇలా ఉన్నారు. అతని బ్రెయిన్‌లో మన ఆలోచనలు చేయకుండా ఉండదు కదా మైండ్. చేస్తూ ఉన్నప్పుడు వెంటనే అవన్నీ అవతల వాళ్ళకు అర్థమైపోతూ ఉంటాయి. రిపీట్ అవుతూ ఉండడం ఏదో జరుగుతూ ఉంటది. బాలకృష్ణ అంటారనమాట. "కొద్దిసేపు క్వైట్‌గా ఉంటావా? ఆ బుర్రలో ఏం ఆలోచించకుండా నువ్వు" అని చెప్పేసి అంటారు. "ఇదెక్కడి గోలరా నాయనా! నా మైండ్‌లో నేను కూడా ఆలోచించుకోకూడదా?" అంటాడు. అది కూడా బయటకొచ్చేస్తూ ఉంటది. అందులో చూపిస్తారు. అది ఎవరంటే ఆయన పేరు డైరెక్టర్ హ్మ్. శ్రీరంగం శ్రీనివాసా? ఆయన పేరు శ్రీ సంథింగ్ అంటారు చూడండి. అబ్బా! పేరు రావట్లేదండి. ఎవరికైనా ఐడియా ఉందా? శ్రీనివాస్ సంథింగ్ ఆయన పేరు. చాలా జీనియస్ ఆయన డైరెక్టర్. పెద్దాయన చనిపోయారేమో. శ్రీనివాస్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆయన పేరు. సో, ఆ డైరెక్టర్ తీశారది. ఎంత అద్భుతమో 30 సంవత్సరాల కింద. అదే రాబోతోంది. వచ్చే కాలం అదే. ఆలోచనలకు కూడా ఫ్రీక్వెన్సీ అదే ఆ ఫ్రీక్వెన్సీని కూడా పట్టేసుకున్నారనుకోండి, అవతల వారికి తెలిసిపోయిందనుకోండి, ఇంకేమైనా ఉందా అండి మన పరిస్థితి? ఆ లోపలే మన మనసుకి శిక్షణ ఇచ్చేసి, మంచి మంచి ఆలోచనలు చేద్దాం. ఎవరు మన ఫ్రీక్వెన్సీని స్కాన్ చేసినా కూడా ఆల్ ద టైమ్ అత్యద్భుతంగా ఉంటాం. యెస్ రాధా. యూ వాంట్ టు సే సంథింగ్? రీసెంట్ గా నేను 2 డేస్ బ్యాక్ చూసాను ఆదిత్య 369. ఆ! అందులో ఉంటది కదా! మళ్ళీ ఇదే కదా! నేను చాలా ఇయర్స్ అయింది చూసి. ఇప్పుడు మనసులో ఏదనుకుంటున్నామో అక్కడ సైడ్ అవతల సైడ్ అందరికి వినిపించేస్తది. ఆ! అందరికి వినిపిస్తుంది. ఫ్యూచర్‌లో అదే వస్తుంది సేమ్. మరి. ఈ లోపల అదే. అయిపోదాం.
అదే డై- యాక్చువల్లీ అదే చిన్నప్పుడు డైరెక్టరు సంగీతం సంగీతం శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఎస్, yes, శ్రీనివాసరావు. సంగీతం శ్రీనివాసరావు గారు అదే అద్భుతం. 30 యాక్చువల్లీ సంవత్సరాల కింద తీశారు, 30 35 కూడా తెలియదు నాకు. అదే అంటే అప్పుడు ఆ 30 ఇయర్స్ బ్యాక్ ని అంటే మామూలుగా నేను మధ్యలో 20 ఇయర్స్ బ్యాక్ చూసుంటాను. చూసినప్పుడు అనిపించేది అసలు ఎంత ఫాస్ట్ గా ఉంటది, అది ఎలా కనిపెడతారు, ఎలా మాట్లాడతారు, ఎలా తెలుసుకుంటారు, ఇది ఈ మూవీని ఇలా ఎట్లా తీశారు వాళ్ళని అనిపించింది నాకు అప్పుడు. ఇవంతా ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నాయి కదా. ఆ అవును, మూవీ వచ్చి కూడా 30 ఇయర్స్ బ్యాకే కాబట్టి అవును, వాళ్ళు కూడా ఊహించారు సమ్ ఫ్రీక్వెన్సీస్. మీరు ఇప్పుడు మనము అవును, మెడిటేషన్ ద్వారా ఇప్పుడు అన్ని ఎలా తెలుస్తున్నాయో వాళ్ళకు కూడా అలానే ఉంటాయి కదా అత్తయ్య అవునవును, మాక్సిమం. అవును, అలా ఉండడం వల్లనే వాళ్ళు ఇంకా కొంచెం ఫాస్ట్ గా ముందే వాళ్ళు కనిపెట్టుంటారు ఇవన్నీ కూడా ఊహించారు. సో, అనుకున్నా నేను ఇంకా రీసెంట్ గా కూడా చూసా అన్నట్టు. అప్పుడు చూసినప్పుడేమో చిన్నప్పుడు కదా, అంత మనకు మరీ అంత తెలీదు, అవును. క్యూరియాసిటీ. మళ్ళీ చూసి కూడా వెంటనే మరి ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది ఆ మూవీ అనిపిస్తుంటది. యా 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 కరెక్ట్. ఉమ్, ఒక్క ఉమ్. నిమిషం అమ్మా, యూ కెన్ కంటిన్యూ ద డిస్కషన్. నేను 1 minute లో వస్తాను రాధా. ఇంకెవరైనా మాట్లాడాలన్నా కూడా మాట్లాడండి. జస్ట్ ఐ నీడ్ 1 minute అండి. యూ గైస్ కెన్ టాక్. ఇచ్చుకుంటే ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు ఏ వాటితో స్కానింగ్ చేసినా కూడా అప్పటికే సూపర్గా రెడీ అయిపోయి ఉంటాం మనము. ఆ, రోజుకి 300 నుంచి 400 సార్లు దాకా మీతో మీరు చెప్పుకోండి. ఇదేమీ ఎక్కువ కాదు అంటున్నారు. ఆ నెంబర్ వినగానే మనం భయపడిపోతాము. ఇదేమీ ఎక్కువ కాదు. మీరు ఏదైనా సమస్య గురించి బాధపడేటప్పుడు ఇంతకన్నా ఎక్కువ సార్లు ఆ సమస్య గురించి తలుచుకొని ఉంటారు. ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్పుకున్నామో అదే అంటున్నారు. తెలీదు, కౌంట్ చెయ్యం మనం. ఒక నెగిటివిటీని ఎన్నిసార్లు అనుకుంటామో మనకు నిజంగా తెలియదు. తెలిస్తే ఇంకా అసలు ఇంకా అంతే, అంత భయపడిపోతాం మనం. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించే మంత్రం అయిపోవాలి. నన్ను నేను ఒప్పుకుంటున్నాను అనే ఒక సింగిల్ వాక్యం కాదండి. మీ లైఫ్లో మీరు ఏ ఏ పరిస్థితులనైతే ప్రస్తుతం ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారో, ఏవైతే కష్టంగా అనిపిస్తున్నాయో, బియాండ్ యువర్ హ్యాండ్స్ ఆర్ నేను ఎలా చేసుకోగలను అని క్వశ్చన్ మార్కుతో ఉన్నారో, వాటిల్లో మీరు కావలసిన మీకు ఏ సొల్యూషన్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ సొల్యూషన్ గురించి ఆలోచించండి. ఎలా ఉంటే ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, వాళ్ళకి జాబ్ కావాలి కొంతమందికి. లేదు మనకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మనకు బిజినెస్ ఉంది, బిజినెస్ చూసుకోవాలి వాళ్ళు చదువుకున్న తర్వాత. ఇది ఇంకొకటి ఉంటుంది, ఏంటి నాకు ఇప్పుడు జాబ్ చేయాలి నా పిల్లలు. సో వాళ్ళు చక్కగా చదువుకొని మంచి జ్ఞానాన్ని తీసుకొని మంచి కెరీర్లో ఎదగాలి, అంతే. అంతకు మించి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చదువుకోవట్లేరు అనుకోండి. వీళ్ళు చదువుకోవట్లేదు, వీళ్ళు చదువుకోకపోతే ఎలా, వీళ్ళు చదువుకోకపోతే పాడైపోతారు, వీళ్ళకి అసలు జాబ్ వస్తుందా, జాబ్ లేకపోతే కెరీర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వీళ్ళని నేను ఇలాగే పోషించాలా, ఎలా అయిపోతుంది సొసైటీలో, నలుగురికి నా మొహం ఎలా చూపించుకుంటాను, నా పిల్లల్ని అందరూ ఇదంటారు కదా, ఇలా రకరకాల భయాలతో పెద్ద పెద్ద గోడలు కట్టేస్తాం. బికాస్ అన్ని వందల వేల సార్లు అనుకుంటూ ఉంటాం. మన ఉద్దేశం అది కాదు. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి, పెద్ద పెద్దగా అంటే మనీ సంపాదించుకోవాలి, పరువు ఉండాలి, వాళ్ళ కెరీర్లో ఏదైతే ఉందో ఆ పదోన్నతులు ఏవైతే ఉంటాయో అవన్నీ, అది మన కోరిక. కానీ తెలియకుండానే ఇంకొక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఇంకొక ఫ్రీక్వెన్సీలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. 100% ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా మిమ్మల్ని నడిపించే మంత్రం అయిపోవాలి ఒక్క వాక్యం. అంటే ఆ వాక్యం ఏది అన్నది మనము మన లైఫ్ మన సిచ్యువేషన్స్ ప్రకారం మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతి ఒక్కటి ఒక మంత్రం లాగా. ఓం నమ శివాయ ఒక మంత్రం ఉంది, హరే రామ హరే కృష్ణ చాంటింగ్ ఇంకో మంత్రం ఉంది, గాయత్రి మంత్రం ఇంకో మంత్రం ఉంది. ఇలా మంత్రాలు ఎన్ని రకాలో మన జీవితానికి సంబంధించిన పరిస్థితుల్ని బట్టి మనకి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రవాక్యం లాగా రాసుకుంటూ పదే 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 దాన్నే రిపీట్ చేయడం. కుదిరినప్పుడల్లా ధ్యానం చేయడం, ధ్యానంలో వచ్చే ఎనర్జీస్ ఆ సంకల్పాలకు పోయడం. స్టిల్
మీకు ఎన్ని సంకల్పాలున్నా మీరు చేసే ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీ, మీ పాజిటివ్ థాట్స్తో వచ్చే ఎనర్జీ, ఇదేదైతే ఉందో అన్ని సంకల్పాలకు సరిపోగా ఇంకా మిగులుతుందండి. జస్ట్ లైక్ మనం ఒక ₹1,00,00,000 దాచిపెట్టుకున్నాము బ్యాంకులో, ఇంట్రెస్ట్లు ఇస్తూ పోతూ ఉన్నారు అనుకుందాము. ఇంట్రెస్ట్ల మీదనే మనం జీవితం గడిపేస్తాం. నా ₹1,00,00,000 బ్యాంకులో అలాగే ఉండిపోతాయి. అసలు నేనేమి మళ్ళీ అందులో యాడ్ చేయట్లేదు. నా నెల జీతం నేను హ్యాపీగా వాడుకుంటున్నాను. నా ఎక్స్ట్రా ఖర్చులకు నా ₹1,00,00,000 పైన వచ్చే వడ్డీతో వాడుకుంటున్నాను. నా అసలు ₹1,00,00,000కి అసలు ముప్పే లేదెక్కడ. నేనెన్ని ఖర్చులు చేసుకున్నా. అలాగే ప్రతిరోజు ధ్యానం చేస్తూ పాజిటివ్ ఎనర్జీస్ని మాత్రమే పాజిటివ్ థాట్స్ని మాత్రమే చేస్తూ పాజిటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటే సంకల్పాలకు ఎనర్జీ పోగా ఇంకా మిగులుబాటు ఉంటుంది. అది ఆరోగ్యానికి, ఆనందానికి రకరకాలుగా పనికి వస్తూ ఉంటుంది. వీటన్నింటి నుంచి బయటపడి అసలు అనే దానికి, దీని గురించి ఆలోచించాలి. నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా అంతిమ లక్ష్యం ఏంటి, ఇలాంటి వాటన్నింటిని కూడా ఆలోచించడం మొదలు పెడతాం. ఎప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఎస్, రుక్మిణి గారు మీరు హ్యాండ్ రేస్ చేశారండి, ప్లీజ్ మాట్లాడచ్చు. రుక్మిణి గారు, నేను అది చెప్తూ ఉన్నాను కాబట్టి కంప్లీట్ చేశాక అడగొచ్చు అనుకున్నాను. మీరు మాట్లాడాలనుకుంటున్నారండి లేదా హ్యాండ్ రైజ్ చేయడం చెప్పండి. లేదులేండి, హ్యాండ్ రైజ్ చేయలేదు, అది పొరపాటున తగిలింది. ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. సో అలా చెప్పుకోవడం పట్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయిన మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ పైకి తేలుతాయి. ఇది కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఈ సంకల్పాలన్నీ పెట్టుకొని పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యాజ్ ఎ ప్రాసెస్, ఇన్ ద ప్రాసెస్ వాట్ హ్యాపెన్స్ ఈస్, ఆ లోపల ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా సర్ఫేస్ లెవెల్కి వచ్చేస్తుంది. ఉపరితలము అని చెప్పారు, సర్ఫేస్ లెవెల్కి వస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి సిద్ధం. ఎక్కడో మన ఇంట్లో లోపల గదిలో ఉంది చెత్త, అక్కడి నుండి కాస్త ముందరికి వచ్చింది, అక్కడి నుండి హాల్లోకి వచ్చింది, హాల్లో నుంచి మెయిన్ డోర్కి వచ్చింది, మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది చెత్తబుట్లోకి. సో మనం మెయిన్ డోర్లోకి రాగానే ఇది లోపల ఎక్కడో గదిలో ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఈ మెయిన్ డోర్ దగ్గర చెత్తగా ఉంది అనుకుని విసుక్కున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, అది గమనించుకోవాలి. మెయిన్ డోర్ దగ్గర ఉందా చెత్త అంటే ఇంకా బయటికి వెళ్ళడానికి ఒకటే అడుగు, చెత్తబుట్లో వేయడానికి. అలాగే మన ఆలోచనలు అవి పైకి తేలుతూ ఉన్నప్పుడు, నేను ధ్యానం చేసిన తర్వాత నాకు నెగిటివ్ ఆలోచనలు ఈ విధంగా వస్తున్నాయి లేదా నెగిటివ్ సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే అవి మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవడానికి వస్తున్నాయి అన్నమాట. కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి బయటపడేయాల్సి ఉంటుంది, కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేసేవైనా కూడా ఎలా ఉంటుందట అంటే 100% ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ పర్టిక్యులర్ శిక్ష అని మీరు అనుకున్నారనుకోండి, 80% ఆల్రెడీ వేవ్ చేయబడుతుంది అంటే యూనివర్స్ చేత మన సంకల్పం వల్ల. ఒక 20% మాత్రమే శిక్ష తీసుకున్న తర్వాత అది బయటకు వెళ్ళిపోతుంది. 80% వేవ్. అదే లోన్ తీసుకుంటాము, ఇంకా మాఫీ చేసేస్తాడు, మిగిలింది ఇంత కడితే చాలు బాబు అంటాడు కదా, ఆ టైప్లో. బికాస్ సత్ప్రవర్తన కింద జైల్లో కూడా చేస్తారు కదా ఖైదీలకి, అలాగా. సో అప్పుడు వర్రీ అవ్వకూడదు, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు ఈ నెగిటివిటీ ఎక్కువ అయ్యింది, ఇది ఎక్కువైంది అలా అనుకోకూడదు. జస్ట్ ట్రస్ట్ పెట్టుకొని ఇవి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇంకాస్త పుష్ ఇవ్వాలి నేను, ఇంకాస్త ధ్యానం ఎక్కువ చేయడం, ఇంకాస్త ఆ జ్ఞానం ఎక్కువ తీసుకోవడం, ఇంకా పాజిటివ్ ఆలోచనలను పెంచడం, మరింతగా పెంచడం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కోట్ అని చెప్పను, పరమహంస యోగానంద యుక్తేశ్వర్ గారు మాస్టర్ల, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను వాళ్ళది, క్రియా యోగా అని ఉంటుంది, అందులో చూశాను అనమాట వాళ్ళ స్టేటస్ మెసేజ్. ఏంటి అంటే యుక్తేశ్వర్ మాస్టర్ ఏమంటారంటే, పరమహంస యోగానందని నువ్వు ఎప్పటికీ నా డియరే, అంటే నాకు ప్రియమైన వాడివి, నేను గురువు మాత్రమే కాదు, కేవలం భౌతిక శరీరాలతో ఉన్నప్పుడే నువ్వు నాకు ప్రియమని కాదు, నువ్వు ఏ మెంటల్ ప్లేన్లో ఉన్నా, ఏ మెంటల్ ప్లేన్ అంటే నువ్వు హై ఎనర్జెటిక్లో ఉండు, లో ఎనర్జెటిక్ ఉండు,
ప్రస్తుతం ఏదైతే ఉన్నావో దానికి దిగజారిపోయి ఉండు. స్టిల్ నువ్వు నాకు ప్రియమైన వాడివే. ఇంకా ముఖ్యంగా నువ్వెప్పుడైతే దిగజారిపోయి ఉంటావంటే, దిగజారిపోవడం ఇన్ ద సెన్స్ కొన్ని జన్మలలో మనము ఎదగాల్సిన జన్మల్లో తప్పుడు పనులు చేసి కిందికి జారిపోతామండి. స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్లో స్నేక్ మింగితే కిందికి ఎలా పడిపోతామో అలా పడిపోతామట. కొన్ని ఉన్నాయి మనకి పూర్వము మన ఇతిహాసాలలో ఉన్నాయి అట్లాంటి స్టోరీస్. సో అలా నువ్వు జారిపోయినప్పటికి కూడా నాకు ప్రియమైన వాడివే. కరెక్ట్గా చెప్పాలంటే ఆ జారిపోయినప్పుడు నీ గురువుగా నా యొక్క బాధ్యత ఎక్కువ, అప్పుడు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను నిన్ను అని చెప్తాడనమాట. ఈ వాక్యం చదివాను. అది మనం మన లైఫ్లో కూడా అప్లై చేసుకోవాలి. అది మన రిలేటివ్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఫ్యామిలీ రిలేటివ్స్ ఇది ఫస్ట్ మాట్లాడుకుంటాము. ఎవరి వల్లనైనా మనం ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళు చాలా లో మెంటల్ ప్లేన్లో ఉన్నట్టు. వాళ్ళు మనకు ముఖ్యులైతే వాళ్ళ వల్ల మనం బాధపడుతూ ఉంటే అది బాధ అనుకోకుండా అంటే అది ఎలా చెప్పాలి అంటే, అవతలి వాళ్ళు లో ఎమోషన్లో ఉన్నారు, దే నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూ. వాళ్ళకు తెలియట్లేదు కాబట్టి నిన్ను బాధపడుతున్నారు. ఆ బాధను తీసుకోకుండా వాళ్ళ అవసరం ఏదుందో గుర్తించి ఇంకా మరింతగా పెంచు అని చెప్తారు. చాలా కష్టం అనుకోండి, అది ఈజీ అని నేను చెప్పట్లేదు. ఈరోజు ఆ యుక్తేశ్వర్ మాస్టర్ పరమహంస యోగానందకి చెప్పిన కోట్లో నాకు అది మళ్ళీ వినిపించింది. ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను. దూర్తుడా, నేను చెప్పిందంతా పోయిందా, నా టీచింగ్స్ ఇంతకాలం ఏం నేర్చుకున్నావు, ఇంత దిగజారిపోయావా, ఇలాంటి పనులు చేస్తావా అని నేను తిట్టను. నీ పట్ల నా బాధ్యత మరింత పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను. అప్పుల్లో ఉన్నవాడికి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదండి. ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడికి మనం ఏం పెద్దగా ఇవ్వక్కర్లేదు, ఫార్మాలిటీనే అవుతుంది ఇచ్చిపుచ్చుకోవడం చేస్తే, ఆ గిఫ్ట్ లాగా ఇచ్చినా కూడా. అదే అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, మనం ఇచ్చే ఏ సాయమైనా వాడికి చాలా గొప్ప సాయం అయిపోతుంది. అప్పుడు కదా అవసరం. సో మనం లోలో ఉన్నప్పుడే మనకు అలాంటివి అవసరం ఉంటుంది. ఆ లోలో ఉండడం అంటే ఈవెన్ ఇన్ కేసు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనం కంప్లైనింగ్ మోడ్లో ఉంటాము. నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, లేదా ఎంత బాగున్నా కూడా ఇలా తీసుకున్న మంచితనాన్ని వాడుకుంటున్నారు, ఇలా థింక్ చేస్తూ ఉంటాం. దట్స్ ఎ రొటీన్ వే ఆఫ్ థింకింగ్. మనసుకు శిక్షణని ఇవ్వకపోవడం వల్ల కొనసాగుతున్న థింకింగ్. ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు అంటే, అరే తెలియట్లేదు కదా పాపం, ఏ బాధలో ఉన్నాడు, ఎంత లో ఎమోషన్లో ఉన్నాడు, లెట్ మీ పుల్ హిమ్ అవుట్. పైకి తీసుకురావాలి, ఎనర్జీస్ని పెంచాలి. నేను చెబితే వినడు, ధ్యానం చేయడు. నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆస్ట్రల్గా కూర్చోబెడతాను, ఆయన కూడా అంతే ఎనర్జీ తీసుకునేటట్టుగా చేస్తాను. నా ప్రేమంతా ఇచ్చేస్తున్నాను, ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను. నన్ను ఎంత ఎక్కువగా బాధపడితే అంత ఎక్కువ ప్రేమిస్తాను. బికాస్ అంత అప్పుల్లో ఉన్నట్టు. ప్రేమకు సంబంధించిన అకౌంట్ చూస్తే అంత అప్పులో ఉన్నాడు, అందుకని నేను ఇస్తాను. ఈ శిక్షణనిచ్చామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ మాయమైపోతుందండి. ప్రేమను ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఒక వడ్డీ చక్ర వడ్డీలాగా పెరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోదు మన దగ్గర. మనం ప్రేమను ఇచ్చిన కొద్దీ ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది, తరిగిపోయేది కాదు. అది ఒక అత్యద్భుతమైన విషయం. నాకు ఎందుకు కనిపించిందో మార్నింగ్ ఈరోజు ఆ స్టేటస్ మెసేజ్లో అది కనిపించింది, అత్యద్భుతం అనిపించింది అది. సో అదొకటి. అమ్మో, ఆల్రెడీ 1 అయిపోయింది. సో అని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయిన మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ కూడా పైకి తేలుతూ ఉంటాయని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. అందంగా లేను, లావుగా లేను, చెడ్డవాడిని, ఇలాంటివన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చదువుకుందాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా ఓర్పుతో సహనంగా నేను ఏది చెప్తే అది వింటున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. లెట్ మీ పాస్. మాస్టర్స్ చక్కగా మెడిటేటివ్ పోజ్లో కూర్చోండి, మీకు కంఫర్టబుల్గా ఉన్నట్లుగా, రిలాక్స్డ్గా, హాయిగా దీర్ఘ శ్వాసల్ని తీసుకుంటూ, కళ్ళ చూడుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఫోన్స్ డు నాట్ డిస్టర్బ్ ఆర్ సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి. 2 చేతుల్ని కలిపి ఒళ్ళో రిలాక్స్డ్గా పెట్టుకోండి. నిదానంగా కళ్ళు మూసుకోండి. చక్కటి దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉండండి. ఈ లోపల నేను సంకల్పం చెబుతాను.
ఈరోజు ప్రత్యేకమైన సంకల్పం లాగా చెప్పుకుంటున్నాం మనము. ఏంటి అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి, కిడ్స్‌కి మధ్యలో ఉండే అండర్‌స్టాండింగ్ గురించి మనందరికీ కూడా అప్లికబుల్ ఇది. నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, నా కిడ్స్‌కి అందరికీ కూడా అన్ని సమయాలలో బెస్ట్ అండర్‌స్టాండింగ్, బెస్ట్ పాసిబుల్ అండర్‌స్టాండింగ్ ఉంటున్నది. పేరెంట్స్‌గా మేము మా పిల్లలకి వాళ్ళ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకునే విధంగా ఎంతో చక్కగా సహకరిస్తున్నాము. అలాగే మా పిల్లలు కూడా మేము చెప్పేది ఎంతో చక్కగా అర్థం చేసుకుంటూ బెస్ట్ కమ్యూనికేషన్, బెస్ట్ అండర్‌స్టాండింగ్‌తో ఒకరికొకరం గౌరవించుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా లైఫ్‌లో చక్కటి ప్రగతి పదంలో ఉన్నాము. గ్రో అవుతూ ఉన్నాము. దీని మీద పరిపూర్ణ విశ్వాసం నాకు ఉన్నది. I am the best parent. My kids are best kids. We have best understanding between us. I am very, very happy about the progress, the understanding progress between us. Thank you, universe. చక్కటి సంకల్పంతో ఈరోజు శివ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఒక 15 minutes. థ్యాంక్ యూ సో వెరీ మచ్.